ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. సమంతకు డివోర్స్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు శోభితతో ప్రేమాయణం నడిపించిన చైతు ఎట్టకేలకు ఆమెనే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 4న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగింది. కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ కావడమే గాక నాగ చైతన్య రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అయింది. పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా వెళ్లిన శోభిత ఎంతో పద్ధతిగా కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. నిజానికి పెళ్లికి ముందు బోల్డ్ బ్యూటీగా పేరున్న శోభిత అక్కినేని వారింట్లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం తన లుక్ పూర్తిగా మార్చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుందట. పెళ్లి తర్వాత నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా ఉండగా శోభిత కూడా తన కెరీర్ కంటిన్యూ చేస్తూ సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది. గతంలో చాలా సినిమాల్లో యమహాట్ గా కనిపించిన శోభిత ఇకపై అలాంటి రోల్స్ కి దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రొమాంటిక్ సీన్లలో సైతం నటించనని అంటోందట. పెళ్లయ్యాక ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటేనే బెటర్ అని డిసైడ్ అయిందట శోభిత. ఇటీవల తండేల్ సక్సెస్ మీట్కి వచ్చిన సమయంలో కూడా శోభిత ధూళిపాళ్ల చీరకట్లో ఎంతో పద్ధతిగా వచ్చిందో చూసే ఉన్నాం. నిజ జీవితంతో పాటు వెండితెర గ్లామర్ డోస్ కు కూడా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. తన కారణంగా అక్కినేని ఫ్యామిలీకి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతోనే శోభిత ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏదేమైనా శోభిత తీసుకున్న ఈ డిసిషన్ పట్ల అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టం అంటోంది శోభిత. ప్రస్తుతం వీళ్ళిద్దరూ హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్య నటించిన తొలి సినిమా తండేల్ సూపర్ సక్సెస్ కావడంతో నాగార్జున ఫ్యామిలీ ఆనందానికి హద్దు లేకుండా పోయాయి.